సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సో అనిల్ గారు, రీసెంట్ గా H1B వీసాల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల త్వరలో మన దేశానికి, మన రాష్ట్రాలకి, మన నగరాలకే మేలు చేకూరబోతుందంటూ కూడా నిన్న మొన్న కొన్ని ఆర్టికల్స్ కూడా చదివాను. అంటే మొన్నటి వరకు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల భారతీయులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడబోతున్నారు, ఉద్యోగాలు కోల్పోబోతున్నారు అంటూ కూడా మాట్లాడుకున్నాం. బట్ ఒక 4-5 రోజుల తర్వాత అంతా సర్దుబాటు అయిన తర్వాత ఏమైందంటే, ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల పారిశ్రామికీకరణ పరంగా, అదేవిధంగా ఇండస్ట్రియల్ పరంగా, అదేవిధంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇది భవిష్యత్తులో మనకి మంచి జరగబోతుందంటూ కూడా ఆర్టికల్స్ వచ్చాయి. ఎస్, నా దగ్గర ఒక ఆర్టికల్ ఉంది, ప్రముఖ తెలుగు దినపత్రికలో కూడా రావడం జరిగింది. మన రియల్ ఎస్టేట్కు కలిసి రానున్న ట్రంప్ నిర్ణయం, మెట్రో నగరాల్లోని కార్యాలయ స్థలాలకు డిమాండ్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు అవకాశాలు, దేశంలో ఆఫీస్ స్పేస్ లీజుల్లో 40% వాటా జీసీసీలదే, నగరంలో 52 లక్షల చదరపు అడుగులు లీజుకు తీసుకున్న జీసీసీలు అంటూ కూడా ఒక ఆర్టికల్ రావడం జరిగింది ప్రముఖ దినపత్రికలో. సో ఏంటి అసలు ట్రంప్ తీసుకున్న H1B వీసాల వల్ల రియల్ ఎస్టేట్ పరంగా మన హైదరాబాద్కి, మన భారతదేశానికి ఎటువంటి మేలు జరగబోతోంది? సో ఒకటి, ఈ ట్రంప్ నిర్ణయం ఏదైతే $1 లక్ష కొత్తగా H1B వీసాకి అప్లై చేసినప్పుడు కట్టాలి, వన్ టైం ఫీజ్ అనే కొత్త ఫీజు అయితే వచ్చిందో, దీనివల్ల ఏంటంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం మార్చ్ 2026 నుంచి కొత్తగా జారీ అయ్యే H1B వీసాలు ఎవరికైనా సరే కొత్త పిటిషన్తో పాటు $1 లక్ష ఆ కంపెనీ ఏదైతే స్పాన్సర్ చేస్తుందో కట్టాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి ఏంటంటే, ఒక 5 సంవత్సరాలు ఒకరికి వీసా ఇస్తే, 6 సంవత్సరాలు ఇస్తే, 2 సార్లకు సరిపడా ఇస్తే, దగ్గర సంవత్సరానికి $16,000 నుంచి $20,000 ఆ కంపెనీ అనేది, స్పాన్సర్ కంపెనీ అనేది అడిషనల్గా పే చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ 70,000 నుంచి 80,000 యావరేజ్ బేసిక్ H1B శాలరీ. ఇప్పుడు అంటే నియర్లీ దానికి ఇంకొక $20,000 అడిషనల్గా చేసుకుంటే $90,000 నుంచి $1 లక్ష సంవత్సరానికి బై డిఫాల్ట్ పెరిగిపోయింది. ఇలాంటప్పుడు ఏంటంటే, ఇక్కడ కొన్ని కంట్రీస్ నుంచి H1B ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ తేవడం వల్ల ఇంకా బేసిక్ శాలరీ పెరిగే అవకాశాలు ఉంది. ఎందుకంటే అమెరికన్స్ ఈ శాలరీకి పనిచేస్తారా, ఇంత కేపబిలిటీ ఉన్న వాళ్ళు అనేది ఇంకొక నమ్మకం లేని విషయం. అలాంటప్పుడు H1B శాలరీలు పెరిగే అవకాశం ఉంది ఫ్యూచర్లో. ఓకే, అట్లాంటప్పుడు ఏంటంటే, ఏవైతే కంపెనీస్ ఇన్ని రోజులు ఇండియన్ కంపెనీస్కి అవుట్ సోర్స్ చేస్తున్నాయో, ఇది వాళ్ళ వర్క్ను అవుట్ సోర్స్ చేస్తున్నాయో, దానికన్నా కూడా సొంతంగా ఒక ఇండియాలోనే కేపబిలిటీ సెంటర్ పెట్టుకోవడం వల్ల, అంటే ఇన్సోర్స్ చేసుకుని వాళ్ళ ఆపరేషన్స్ని వాళ్ళ ఓన్ కేపబిలిటీ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ అవసరాలు కానీ ఏవైనా అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ జీసీసీ ద్వారా వాళ్ళ ఓన్ యూనిట్ ఒకటి ఇండియాలో పెట్టుకుంటే ఖర్చు కలిసి వస్తుంది. అండ్ ప్రాసెసింగ్ కూడా ఫాస్ట్ అవ్వచ్చు, సెక్యూరిటీ వైజ్ కానివ్వండి, చాలా థింగ్స్ అన్ని ఇంటిగ్రేట్ అయిపోతాయి. కాబట్టి నీ ఆర్గనైజేషన్లోని నీ సొంత ఎంప్లాయీస్ నీ పేరోల్స్ కింద రన్ అవ్వడం వల్ల ఒకటి కాస్టింగ్ తగ్గచ్చు అండ్ ఫాస్టర్ ఎజైల్గా ఉండొచ్చు. ఇలాని చాలా కంపెనీస్ ఆలోచించడం మొదలుపెట్టాయి. కాబట్టి లాస్ట్ 4 yearsలో చూసుకుంటే వందలాది గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఇప్పుడు ఇండియాలో యాడ్ అయ్యాయి. ఇప్పుడు దగ్గర 1700+ కంపెనీస్, పెద్ద కంపెనీస్ ఇండియాలో వాటి జీసీసీని రన్ చేస్తూ ఉన్నాయి. అందులో కూడా నియర్లీ 60% ఈ జీసీసీలు బెంగళూరు, హైదరాబాద్లోనే ఎక్కువగా కేపబిలిటీ సెంటర్స్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యాయి. మీరు చెప్పినట్టే 40% కొత్త ఆఫీస్ ఏదైతే ఉందో అది జీసీసీలే తీసుకున్నాయి, ఎస్టాబ్లిష్ చేశాయి లాస్ట్ 4 yearsలో. సో ఇలాంటి టైంలో ఇది ఏదైతే ఇప్పుడు ఈ ట్రంప్ తెచ్చిన ఈ అడిషనల్ $1,000 లక్ష ఫీజు ఏదైతే ఉందో, ఒక రకంగా మనకి మన ఉద్యోగులకి, ఐటీ ఉద్యోగులకు ఎవరైతే అక్కడ ఉండి వెళ్తున్నారో వాళ్ళకి ఒక పెద్ద దెబ్బే. కాకపోతే ఏంటంటే ఇండైరెక్ట్గా మాత్రం ఇప్పుడు నియర్లీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లో ఒక 19 లక్షల జాబ్స్ ఆల్రెడీ క్రియేట్ చేశాయి ఇప్పుడున్న 1700+ జీసీసీలు. ఇప్పుడు కొత్తగా ఇంకొక 3,000-2,000 కొత్త జీసీసీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక 15 లక్షల వరకు జాబ్స్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ 2-3 సంవత్సరాలు. అది చాలా పెద్ద నంబర్. మనము అమెరికాలో 6 లక్షల మంది 60 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు అనుకుంటే ఇక్కడ 15-20 లక్షలు ఓన్లీ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో జీసీసీల వల్ల జాబులు క్రియేట్ అవబోతున్నాయి. అది కాకుండా
ఇది కాస్టింగ్ పెరగడం వల్ల చాలా కొత్తగా అవుట్సోర్సింగ్ అవకాశాలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో అది ఇంకొక వైపు. బట్ ఈ జీసీసీల వల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ జాబ్సే కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఒక $60 బిలియన్ ప్లస్ మనకి రెవెన్యూ క్రియేట్ అవుతా ఉంది వీటి ద్వారా. ఇప్పుడు అది $100 బిలియన్ ఒక నెక్స్ట్ 2-3 yearsలో అవ్వచ్చు, విచ్ ఈస్ 30-40% పర్ యానం గ్రోత్ అనేది అమేజింగ్ గ్రోత్. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం అనేది హ్యూజ్గా లాభపడబోతోంది, ఎస్పెషల్లీ కమర్షియల్. అండ్ ఇన్ని ఉద్యోగాలు క్రియేట్ అయితే ఆటోమేటికల్లీ ఇళ్ళకు కూడా గృహాలకు కూడా డిమాండ్ పెరుగుతుంది. సో రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఆఫీసులు స్పేస్లకి బాగా పెనిట్రేషన్ ఎక్కువగా అవుతుంది, ఆక్యుపెన్సీ పెరుగుతూ ఉంది జీసీసీస్ వల్ల, అండ్ జాబ్స్ పెరుగుతాయి. సో ఒక రకంగా ట్రంప్ది ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అయినా, ఎందుకంటే ఫారిన్ నుంచి వచ్చే రెమిటెన్సెస్ మనకు తగ్గిపోతాయి అక్కడ జాబులు కానీ అక్కడ ఇన్సెక్యూరిటీస్ వల్ల. బట్ అది కంపెన్సేట్ చేయడానికి కొత్తగా జీసీసీలు కానీ కొత్త అవుట్సోర్సింగ్ అనేది కంపల్సరీ సెట్ ఆఫ్ అవుతుంది. అండ్ ఇందులో కూడా తీసుకుంటే జీసీసీలో కూడా తీసుకుంటే మనం చెప్పినట్టు కొన్ని సిటీస్కి ఒక్కొక్క రకమైన అడ్వాంటేజ్ ఉంది ఇండియాలో. బెంగళూరుకి ఐటీ దాంట్లో మంచి అడ్వాంటేజ్ ఉంది. వేరేస్ హైదరాబాద్లో ఐటీతో పాటు ఏఐ కూడా చాలా జీసీసీలు వచ్చాయి, ఫార్మా కూడా జీసీసీలు వచ్చాయి. అదే ముంబైలో తీసుకుంటే జీసీసీలు ఎక్కువ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్లో ఉన్నాయి. మన పూణేలో ఆటో టెక్నాలజీ సెక్టర్ ఉంది, చెన్నైలో మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ ఉన్నాయి. అదే మీరు గుర్గాంలో చూసుకుంటే ఈ కామర్స్ సంబంధించిన జీసీసీల కంపెనీలు ఉన్నాయన్నమాట. సో ఇట్లా రకరకాల స్పెషాలిటీస్ బేస్డ్ ఆన్ అక్కడ టాలెంట్ పూల్ని బట్టి. సో ఎక్కడ టాలెంట్ పూల్ని బట్టి ముంబైలో అయితే ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ ఈజీగా దొరుకుతారు కాబట్టి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా రంగాల్లో కొత్తగా వచ్చే జాబ్స్ కూడా ఈ ఏరియాలోనే ఎక్కువగా జీసీసీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ మనం ఆల్రెడీ చూసాం హైదరాబాద్లో, బెంగళూరులో కూడా ఓఆర్ఆర్ ఏరియా కానివ్వండి, హైదరాబాద్లో కూడా స్పెషల్ ఇప్పుడు కొత్త న్యూ సిటీ అని ఫ్యూచర్ సిటీ అని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెస్తూ ఉంది. అండ్ ఈ జీసీసీలో కూడా చూసుకుంటే నియర్లీ 60-70% ఆఫ్ జీసీసీ అమెరికన్ కంపెనీస్. ఈవెన్ ఇప్పుడు సక్సెస్ చూసి అమెరికన్ కంపెనీస్ యొక్క జీసీసీలను చూసి చాలా యూరోపియన్ కంపెనీస్, అదర్ కంపెనీస్ కూడా ఇండియాలో వాళ్ళ జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ని పెడతా ఉన్నాయి, ఇన్సోర్స్ చేసుకుంటున్నాయి. నియర్లీ ఇప్పటివరకు లాస్ట్ 4 సంవత్సరాల్లో 10 కోట్ల చదరపు అడుగులు ఆల్రెడీ జీసీసీలు కొనేసాయి. నెక్స్ట్ వచ్చే వాటిలో కూడా హ్యూజ్ అమౌంట్, నియర్లీ 8% ఆఫీస్ స్పేస్ గ్రో అవ్వచ్చు. సో నేను చెప్పినట్టు డిఫరెంట్ సిటీస్కి డిఫరెంట్ స్ట్రెంగ్త్ ఉంది. సో ఐటీ కానీ అండ్ ఆల్సో బిఎఫ్ఎస్ఐ ఇంజనీరింగ్ సెగ్మెంట్ కానివ్వండి, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చెన్నై కూడా అన్ని చోట్ల కూడా. అండ్ మోస్ట్ ఆఫ్ ద Fortune 500 కంపెనీస్ ఏంటంటే వేరే కంపెనీస్ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాయి కాబట్టి మేము కూడా చేయాలి, మేము మిస్ అవుట్ అవుతున్నామని ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది వాళ్ళకు కూడా మొదలైంది. సో ఎందుకంటే మంచి టాలెంట్ హైదరాబాద్లో చూసుకున్న నియర్లీ 350+ జీసీసీలు ఉన్నాయి. అటు మెక్డొనాల్డ్సే కానివ్వండి, వొకాడియన్ కానివ్వండి, ఆర్సిటీ, అట్లా చాలా హైనెకెన్ కంపెనీ ఏదైతే బెల్జియన్ కంపెనీ అది కానివ్వండి, దైచి ఏదైతే జపనీస్ కంపెనీ యొక్క జీసీసీ కూడా ఉంది. సో ఇట్లాంటి సంస్థలు ఎన్నో జీసీసీలు చేయడం వల్ల ఆల్రెడీ లాస్ట్ 4-5 yearsలో మీరు చెప్పినట్టే దగ్గర 52 లక్షల చదరపు అడుగుల ఆఫీసులు ఓపెన్ అయ్యాయి. సో ఈ డిమాండ్ అనేది ఇట్లాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇంకా పెరిగే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ H1B యొక్క ఈ అడిషనల్ ఫీజు వల్ల. సో దీంతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. టెక్ రంగంలో కూడా ఇంతకుముందు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, హైదరాబాద్లో మంచి శాలరీడ్ మంచి పేమెంట్ దొరికే ఉద్యోగాలు హైదరాబాద్ బెంగళూరులో పెరగచ్చు దీనివల్ల, కొత్త జీసీసీస్ వల్ల. అండ్ ఆఫీస్ స్పేస్ డిమాండ్, ప్రైజింగ్ కూడా పెరుగుతుంది. అండ్ దీంతోపాటు లాట్ ఆఫ్ వాల్యూ యాడెడ్ కొత్త సర్వీసెస్ కూడా ఇండియా నుంచి రావడం వల్ల సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి ఇండియా నుంచి. సో ఇవన్నీ అడ్వాంటేజెస్. ప్రభుత్వం కూడా జీసీసీలను ప్రోత్సహిస్తుంది. ఏ కంపెనీ అయితే జీసీసీలు పెడతా ఉన్నాయో వాటికి సపరేట్ పాలసీలు కూడా గవర్నమెంట్ తీసుకొచ్చింది, స్టేట్ గవర్నమెంట్. సో ఇలాంటి టైంలో ఒక నెక్స్ట్ 1 or 2 years 40%+ year-on-year గ్రోత్ జీసీసీల్లో రావచ్చు. సో ఒక్కోసారి మనకి ఏదో చెడు జరగబోయే దాంట్లో కూడా మంచి వెతుక్కోవడం అనేది అంటే ఇదే. సో కొన్ని జరగడం మనం మంచిగా అనుకోవాలి అంతే. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఇక్కడ డొమెస్టిక్ గా పెరుగుతాయి, మన స్కిల్ మనం ఎక్కడే ఉపయోగించగలుగుతాం. సో డిప్రెషన్ అవసరం లేదు, ఆపర్చునిటీస్ రాబోతా ఉన్నాయి, కొత్త కంపెనీస్ రాబోతా ఉన్నాయి. సో వాటి వల్ల ఉద్యోగాలు అయితే పక్కా పెరుగుతాయి. కొన్ని రోజులు ఇబ్బందులు అవ్వచ్చు, ఇది కొత్తగా సెటిల్ అవ్వాలన్న కొంత టైం పడుతుంది. కానీ ఎవరైతే అమెరికాలో చదువుతున్నారో ఇప్పుడు వాళ్ళు డిప్రెషన్ గురి కాకుండా ఇట్లాంటి
జీసీసీలో జాబ్ తెచ్చుకోవడానికి ఇండియాకి వచ్చి పని చేసిన మంచి శాలరీలు, కొంచెం కష్టపడాలి ఒక 1 or 2 years, బట్ అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా వచ్చి ఎదుర్కోవాలి తప్ప అక్కడ ఏదో కష్టపడాల్సిన అవసరం లేదండి. అవసరం. సో మొత్తానికి ఇప్పటి వరకు విదేశాలకు ఎగుమతి అయిపోయిన మన నాలెడ్జ్, మన మేధో శక్తి, మేధో సంపత్తి ఇక్కడ నుంచి అందరు ఇక్కడే కూర్చొని పనిచేసుకోబోతున్నాం కాబట్టి ఇక్కడ కూడా పారిశ్రామికీకరణగా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారు. సో అదేవిధంగా ఈ కంపెనీలకు సంబంధించిన సెజ్లకు సంబంధించిన మరిన్ని కొత్త ఎక్స్పాన్షన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందంటారు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.